ఒక మనిషికి ఒక కుటుంబానికి ఎంత కష్టం వస్తే వాళ్ళలో అసలైన శక్తి తెలుస్తుంది. మనం అనుకుంటాం ఎలాంటి కష్టం మనకు రాకూడదు అని, కష్టాల్లో మనిషి ఎదగలేడు అని, కష్టాల వల్ల మనిషికి నష్టం అని. కానీ ఒక మనిషి ఏం చేయగలడు, ఏం సాధించగలడు, ఎంత బలవంతుడు అని చెప్పేది మాత్రం ఆ కష్టాలే. ఒక కత్తికి పదును ఎక్కాలి అంటే సాన పెట్టాల్సిందే. అలాగే ఒక మనిషి ఎదగాలి అంటే కష్టపడాల్సిందే, కష్టాలను ఎదుర్కోవలసిందే. తెలుగు గీక్స్ అంటే ఒక మనిషి కాదు, ఇద్దరు అన్నాదమ్ములు, ఒక కుటుంబం. వీళ్ల కథ కూడా అందరిలాగే ఉండేది. మంచి ఉద్యోగంలో తండ్రి పేరు సత్యనారాయణ, ఇంటి బాధ్యత చూసుకునే తల్లి రమణి. ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్ అవుతున్న అన్నయ్య పేరు ఫణిదీప్. ఒక ఐటీ కంపెనీలో పనిచేసే తమ్ముడు పేరు సందీప్. ఒక సంతోషకరమైన కుటుంబం. అయితే అంతా బాగుంటే అది జీవితం ఎందుకవుతుంది? అందుకేనేమో వీళ్ళని జీవితం కష్టాల్లోకి నెట్టేసింది. ఒక్క సమస్యతో వీళ్ల జీవితాలు మారిపోయాయి. ఫణిదీప్ హాస్పిటల్లో డాక్టర్గా చేరే సందర్భంలోనే తనకి ఒక రేర్ డిసీజ్ వచ్చింది. లక్షల్లో ఒకరికో ఇద్దరికో వస్తుందది. అసలు అది ఎందుకు వస్తుందో, కారణమేమిటో, దీనికి మందు ఏమిటో కూడా సైన్స్కే తెలియదు. అదే MND, మోటార్ న్యూరాన్ డిసీజ్. ప్రపంచంలోనే ఎంతో కీర్తి పొందిన స్టీఫెన్ హాకింగ్ కి వచ్చిన ఈ సమస్య ఫణిదీప్ కి వచ్చింది. డాక్టర్లు ఫణిదీప్ కి ఈ కండిషన్ ఉంది అని చెప్పడంతో ఫణిదీప్ కలల ప్రపంచం ఒక్కసారిగా తిరగబడిపోయింది. తన గమనంలో ఇలాంటి ఒక రోజు వస్తుంది అని ఎన్నడూ ఊహించనే లేదు. తన పరిస్థితిని, బాధను ఇంట్లో వాళ్లతో పంచుకున్నాడు. కుటుంబం మొత్తం తీవ్రమైన బాధల్లోకి వెళ్లిపోయింది. తరువాత ఏం చేయాలి? ప్రతి దానికి ఏదో ఒక మందు ఉంది, కాని దీనికి మాత్రం ఎందుకు లేదు అని ఆ తల్లి రోజూ బాధపడేది. ఫణిదీప్ వాళ్ళ తండ్రి నైజీరియాలో చేస్తున్న తన ఉద్యోగానికి రాజీనామా చేసి భారతదేశం వచ్చేశారు. ఫణిదీప్ తమ్ముడు సందీప్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి తన అన్నయ్యను చూసుకోవడానికి వచ్చేశాడు. ఆ తల్లి ఇది కళా నిజమా అనుకుంటూ బాధలోనే ఉండిపోయింది. ఒక సామాన్య కుటుంబాన్ని కష్టాలనే ఓ నల్లని మేఘం కమ్మేసింది. బయటకు కనిపించని బాధలు, కన్నీళ్లు దాచుకుని ఏడుపులు. ఇది నిజమా కళ అనే ఆలోచనలే. ఎంతో మంది డాక్టర్లు, అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం ఏదీ ఫణిదీప్ కి ఉపయోగపడలేదు. క్రమేపీ ఫణిదీప్ నడక నెమ్మదైపోయింది. మాట కూడా మందగించింది. తన శరీరం మీద తానే పట్టుకోల్పోవడం, అది ఒక భయంకరమైన పరిస్థితి. ఫణిదీప్ బాధని ఇంట్లో వాళ్ళు చూడలేకపోయారు. సందీప్ కి తన అన్నయ్యని అలా చూడటం నరకమే అని చెప్పాలి. కాని మనం కష్టాల్లో ఉన్నాము అని కాలం మన కోసం ఆగదు కదా. తెలియకుండా ఖర్చులు పెరిగిపోయాయి. అలాగే డబ్బు సంపాదన మార్గాలు కూడా నెమ్మదిగా ఆగిపోయాయి. ఏం చేయాలి? తరువాత ఏమిటి? ఇవే ప్రశ్నలు ఇద్దరు అన్నాదమ్ముల ఆలోచనల్ని తొలచివేశాయి. ఇలా జరిగినందుకు బాధపడుతూ కూర్చుందామా? మనం ఏమీ చేయలేమా? లేదు, ముందుకు వెళ్లాల్సిందే. ఏది ఏమైనా జీవితమనేది ముందుకు కదలాలి. మనకు కష్టం వచ్చింది కదా అని బాధపడుతూ కూర్చుంటే బ్రతుకు ఇంకా భారమైపోతుంది. ఫణిదీప్, సందీప్లు ఇద్దరూ ఏం చేయాలి అనే ఆలోచనలు చేస్తూనే ఉన్నారు. ఏదైనా పని చేయాలి అంటే బయటకు వెళ్ళాలి, ఎక్కడైనా పని చేయాలి. పోనీ వ్యాపారం చేయాలి అన్నా దానికి ఆఫీస్ పెట్టాలి, అక్కడ పని చేయాలి. ఇంట్లో నుంచి బయటకు కదలలేని పరిస్థితి. ఫణిదీప్ ఇంట్లోనే ఉండాలి. సందీప్ తన అన్నయ్యని చూసుకోవాలి. ఏం చేయాలన్నా ఇంటి నుంచే చేయాలి. మరి ఏం చేయాలి? చూడండ్రా, మీరు ఏం చేసినా మీకు మా సపోర్ట్ ఉంటుంది అని తల్లిదండ్రులు వాళ్ళ కొడుకులను భుజం తట్టి ప్రోత్సహించారు. ఆ సమయంలో కొన్ని సెల్ఫ్ హెల్ప్ బుక్స్, సైకాలజీ బుక్స్, ముఖ్యంగా సబ్ కాన్షియస్ మైండ్ కి సంబంధించిన పుస్తకాలు వీళ్ల ఆలోచన ధోరణిలో మార్పులను తీసుకొచ్చాయి. ఈ పుస్తకాలు చదవడమే వీళ్లకి ఒక రకంగా ఊరటనిచ్చింది అని చెప్పాలి. ఒక మంచి పుస్తకం ఓ మంచి జీవితం అని తెలుసుకున్నారు. పుస్తకాలు చదవడం, దానిలో నుంచి ప్రేరణ పొందడం అన్నాదమ్ములకు అలవాటయ్యింది. సరే, మనం చదివిన ఈ పుస్తకాలు చాలా మందికి తెలియవు కదా. మనం చదవమని చెప్పినా ఈ కాలంలో చదవడం చాలా కష్టమైపోతోంది. మనం ఎందుకు ఈ పుస్తకాలని తెలుగులో చెప్పకూడదు? మంచి వీడియోస్ని తయారు చేసి యూట్యూబ్లో పెడితే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంట్లో నుంచి మనం పని చెయ్యొచ్చు అనే ఆలోచన వీళ్లకు వచ్చింది. ఇదే ఆలోచనను అమలుపరచాలని అన్నాదమ్ములు సంకల్పించారు. వీళ్లు చదివిన పుస్తకాలని 2017 ఫిబ్రవరిలో తెలుగులో వీడియో రూపంలో తెలుగు గీక్స్ అనే పేరుతో యూట్యూబ్లో పెట్టడం మొదలుపెట్టారు. ఒక పుస్తకాన్ని చదివి ఇద్దరు ఆ పుస్తకం గురించి డిస్కషన్ చేసి కొన్ని అమూల్యమైన విషయాలను
రాసుకునేవారు. సందీప్ సంగ్రహించిన ఆ విశేషాల నుంచి స్క్రిప్ట్ ని తయారు చేసి ఆడియో రికార్డు చేసి ఫణిదీప్ కి ఇస్తే ఫణిదీప్ అలాంటి పరిస్థితిలో కూడా తన సిస్టంలో ఆ ఆడియోని ఒక వీడియో రూపంలో ఎడిట్ చేసి దాన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేసేవాడు. ఇలా ఈ అన్నాదమ్ములు ఇద్దరూ తెలుగు గీక్స్ యూట్యూబ్ ఛానల్ ని ఒక బాధ్యతగా చేపట్టుకొని కష్టపడటం మొదలుపెట్టారు. అయితే మొదట్లో అంతగా గుర్తింపు రాలేదు. పెట్టిన వీడియోస్ ని అంత ఎక్కువ మంది చూసేవారు కాదు. అసలు యూట్యూబ్ అనేది అంత మంచి ఆలోచనే కాదు అని చాలా మంది వీళ్లకు చెప్పడం మొదలుపెట్టారు. వేరే ఏదైనా పని చూసుకో అని సలహాలు కూడా ఇచ్చారు. కానీ అన్నాదమ్ములకు తెలుసు, ఒక గొప్ప విజయం ఊరికే దక్కితే ఆ విజయానికి ఉండే విలువ తగ్గిపోతుంది అని. అందుకే కష్టానికి తగ్గ ప్రతిఫలం వీళ్లకు దక్కడానికి సమయం పట్టింది. పగలు రాత్రి తెలుగు ప్రజలకు మంచి కంటెంట్ ని అందించడానికి కష్టపడి ఎన్నో వీడియోలు తయారు చేయడం మొదలుపెట్టారు. నెమ్మదిగా తెలుగు గీక్స్ ని తెలుగు వాళ్ళు చూడటం మొదలుపెట్టారు. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ తెలుగు గీక్స్ ని, అందులో కంటెంట్ ని చూడటానికి అందరూ ఇష్టపడటం మొదలుపెట్టారు. బుక్ సమరీస్, మోటివేషన్ వీడియోస్, సెల్ఫ్ హెల్ప్ వీడియోస్, ఎడ్యుకేషన్ వీడియోస్, ఇలా వీళ్ళ వీడియోస్ అన్నిటినీ తెలుగు ప్రజలు ఆదరించడం కొనసాగించారు. తెలుగు గీక్స్ అనే ఛానల్ ని చాలా బలంగా సబ్స్క్రైబర్స్ సపోర్ట్ చేశారు. 2017 డిసెంబర్లోనే తెలుగు గీక్స్ 1,00,000 సబ్స్క్రైబర్స్ ని చేరుకుంది. ఇప్పుడు ప్రస్తుతం 4,30,000కు పైగా సబ్స్క్రైబర్స్ ని తెలుగు గీక్స్ చేరుకుంది. ఒక కష్టం వస్తే మన వల్ల కాదులే అని వదిలేస్తే మన ఆలోచనే అనవసరం అనిపిస్తుంది. ఎంత కష్టం వచ్చినా ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచించి ఆ ఆలోచనని అమలు చేసి అనుకున్నది దక్కించుకునే విధంగా పోరాడితే ఫలితంగా విజయం మనల్ని వరిస్తుంది. అలా కష్టపడుతూ, ఇష్టంగా కష్టపడుతూ ఇద్దరు అన్నాదమ్ములు ఒక టీంని తయారు చేసుకున్నారు. వాళ్ళ ఇంటి నుంచే ఒక ఆఫీస్ని నడపడం మొదలుపెట్టారు. టీం సభ్యుల సంఖ్య పెరగడంతో తమ బాధ్యతను కూడా పెంచుకున్నారు. తెలుగు ప్రజలకు ఇంకా ఎన్నో ఉపయుక్తమైన వీడియోలను ఈ అన్నాదమ్ములు తెలుగు గీక్స్ ద్వారా అందించాలని మనసారా కోరుకుందాం. ఆల్ ది వెరీ బెస్ట్ టు తెలుగు గీక్స్.